మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. నాకు చాలా భయం అవుతుందిరా. ఉన్నా కదా, ఎందుకు భయం నీకు? సరే మరి. అరే బోర్ కొడుతుందిరా, సినిమాకి వెళ్దామా? అవునదే, గీతాంజలి సినిమా ఉంది, పోదామా? హారర్ మూవీరా అది, నేను రాను. ఇంక పెద్దానికి భయమేరా. చీవడంటే భయం, హారర్ సినిమాలన్న భయం, దయ్యాలన్న భయం, ఏమన్నా భయం. అది కాదు, మీరు వెళ్తే వెళ్ళండి, నేను రాను. సర్లే రోయ్, లైట్ తీసుకో. కొత్తగా చారా? అవును రే, మా మమ్మీ కొనిచ్చింది. రే అక్కడేదో పడిందిరా, పదా. శివంగా మీరేనయ్యా నాకు కాల్ చేసింది? అవును సార్, ఇక్కడ ఏమైంది? తెలీదు సార్, మాకేం తెలుసు. మేము క్యాజువల్గా అక్కడ కూర్చొని ఉంటే సడన్ గా సౌండ్ వచ్చింది సార్. వచ్చి చూస్తే ఇక్కడ అది ఎవరతను? తెలీదు సార్, మాకేం తెలుసు. సరే, రేపు పొద్దున స్టేషన్కి వచ్చి కనిపించమంటే వచ్చి కనిపించండి, సరేనా? అమ్మా ఏమైందిరా? పోలీసులు ఏమన్నారు? అది సూసైడ్ అంటారా బాబు, మర్డర్ కాదు, తక్కువ కాదు. ఎవడెవడు సూసైడ్ మన ముందే చేసుకోవాలారా? టైం బెడ్. నాకు భయం వస్తుందిరా. ఎందుకు రే ఎంత భయపడుతూ? రే మోహన్, గుర్తుందారా రోజు అక్కడ ఏం జరిగిందో? ఎందుకు గుర్తులేదురా? గుర్తే ఉంది. అరే నేను మీకు ఒకటి చెప్పలేదురా. ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళారు కదా, అప్పుడు నేను పైన ఒకరిని చూశాను. ఎవరినిరా? ఏమోరా. ఏమన్నాయా మళ్ళీ కాల్ చేశారు? సేమ్ సిచ్యువేషన్ సార్. సార్ యాక్చువల్లీ మా వాడు ఏంటి? అరే సార్, మా వాడు ఎవరన్నా చూశాడంట సార్. ఎవరిని చూసావు? ఎవరిని చూసావు? పిచ్చోడివా, చూసి ఎందుకు చెప్పలేదు? భయం వేసింది సార్. ఏదో ఉందా ఈ కేసులో? 2
months టైంలో బ్యాక్ టు బ్యాక్ 2 మర్డర్లు జరిగాయి. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే మాకు వాళ్ళు ఏం చెప్పట్లేదు, మాకేం తెలియదు. యూ హ్యావ్ టు ట్రేస్ ఇట్, హ్యావ్ టు. సార్ యాక్చువల్గా ఈ 2 మర్డర్స్ నైట్ 11 o'clock జరిగినాయి సార్. అది కూడా 11 డేట్ల రోజు జరిగినాయి సార్. ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే 6 months బ్యాక్ అక్కడే ఫిబ్రవరి రోజు ఒక అమ్మాయి కూడా చనిపోయింది సార్. కానీ మనం దాన్ని సూసైడ్ కింద డిక్లేర్ చేస్తూ ఇది నోటీస్ సార్. అవునా? సరే, నువ్వైతే ముందు పని మీద ఉండు. విల్ ట్రేస్ దిస్ కేస్. ఓకే ఓకే సార్. ఎంతవరకు వచ్చిందయ్యా ఈ కేసు? సార్ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి చూస్తే చనిపోయిన 2 బెస్ట్ ఫ్రెండ్స్ సార్. అవునా? బెస్ట్ ఫ్రెండ్సా? ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ ఫ్రెండ్ సర్కిల్లో? ఇంకా 2 ఉన్నారు సార్, నాని అండ్ రఘువీర్. పని చేయి, వాళ్ళందరికీ ముందే ఇన్ఫార్మ్ చేసి పెట్టు. ఏదైనా ప్రాంక్ కాల్స్ వస్తే ఏంటి, ఎటువంటి ఏదైనా సమాచారం తెలిస్తే ముందే ఇన్ఫార్మ్ చేసి పెట్టు. హలో రఘువీర్. హలో, ఎక్కడున్నావురా? ఏమైందిరా? అరే నాకు చాలా భయంగా ఉందిరా. అరే మన ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోతున్నారా, నెక్స్ట్ నేనేమో అని చాలా భయంగా ఉందిరా. నువ్వు ఎక్కడున్నావు? నా స్పాట్లో ఉన్నారా? ప్లీజ్ రా, తొందరగా వచ్చేరా ప్లీజ్ రా, భయం అవుతుందిరా నాకు. ఒక్కడే ఉండు, నేను వస్తున్నా. అరే థ్యాంక్స్. నీ పేరేంట్రా? గుర్తుపెట్టావా? ఆ మర్డర్లు ఎందుకు చేశావు చెప్పు. ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? ఎవరైనా తన ప్రేమను చంపుకుంటారా? అమ్మాయి బాగుంది కదా? సరే మరి నేను వెళ్తున్నా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు? అమ్మాయి బాగుంది కదా, వెళ్ళిపో అమ్మాయితో. ఓ జస్ట్ కిడింగ్, ఐమ్ సారీ. సరే మరి వెళ్దామా?
மழலை மொழி போல மனதில் ஒரு பாட்டு இனி நீயும் நானும் ஒன்றாய் சேர்ந்தால் காதல் 2 எழுத்து హాయ్ దిస్ నాని దిస్ ఇస్ చందన తెలుసు కదా వీడి గురించి మధు ఏమైంది? ఎందుకు ఆగా? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. రఘువీర్ గురించి నానికి చెప్పేయచ్చు కదా. వాడిని చూస్తేనే భయం వేస్తుంది. మళ్ళీ నాని ఏమైనా చేస్తాడేమో. ఐ సాల్వ్ ఇట్ బై మై సెల్ఫ్. నీకు చెప్పాలి రేపు. ఏంటో చెప్పు. రేపు ఎలాగో కలుస్తాం కదా, రేపు చెప్తాలే. సరే. ఏమైంది? ఏదో చెప్తాను. 20 days ఊరెళ్తున్నాను. సో ఇంకా కలవడం కుదరదు. 3 days ఎందుకు? మై కజిన్స్ వెడ్డింగ్. మళ్ళీ ఎప్పుడు? Feb 11th వచ్చేస్తా. ఆ రోజు గుర్తుంది కదా, మనకు చాలా ఇంపార్టెంట్ డే. నువ్వు కంపల్సరీ రావాలి. యా, ఎందుకు గుర్తులేదు? ఐ రిమెంబర్. హలో. హాయ్ చందన. నాని, మధు మన మధు చనిపోయింది. వాట్? నన్ను ప్రేమిస్తావా లేదా? చెప్తే అర్థం కదా నీకు? వీడిని ప్రేమించడానికి ఏంటి ప్రాబ్లం? నీకు ఎవడైనా ఉన్నాడా? నిన్ను ప్రేమించాడనే అనుమానంతోనే ఒకరిని చంపేశా. ఇంకొకరిని చంపడం పెద్ద లెక్కేం కాదు. చెప్పు, నన్ను ప్రేమిస్తావా లేదా? నాకు ఇష్టం లేదు. డోంట్ ఫోర్స్ మీ. రామచందర్ వీడి కిల్లర్ కాదయ్యా. వీడు కేవలం తన ప్రేమను చంపిన వాళ్ళ మీద ప్రతీకారం కోసం చంపాడంతే. సో వీడిని మనం వదిలేయచ్చు. కానీ అతనిలా చంపడం చట్టరీత్యా నేరం కదా సార్. నేరమే, కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. దిస్ కేస్ ఈజ్ క్లోజ్డ్. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ చావుని మాత్రం కాదు. ఒక మనిషిని ప్రేమించవచ్చు కానీ ఆ మనిషిని ద్వేషించేలా ప్రేమించకూడదు. లవ్ ఈజ్ సుప్రీం అండ్ అన్కండిషనల్. యాక్షన్. కానీ ఇలా చేయడం చట్టరీత్యా, కానీ ఇలా చంపడం చట్టరీత్యా ఊరికే తూ అంటావు. యాక్షన్. రామచందర్ డైలాగ్ ఏంది?
ఎవరిని ఎవరు చూశారు ఎవరిని